ఆ ధాన్యం నేను తినలేదు, ఎక్కడైనా ఉంటే పెడితే తింటాను. రంభ చెక్కిళ్ళు ఏమిటో చూడాలని ఉంది. ఆ పేరు చూడండి ఎంత అందమైన పేరు, తెలుగు పేరు. రంభ చెక్కిళ్ళు, రాజనాలు, కృష్ణఘాటకులు, అక్కుళ్ళు, ఇవండి ధాన్యం పేరు. అంటే అందమైన పేర్లు, దేవుళ్ళ పేర్లు, పురాణాల్లో పేర్లు. ఇప్పుడు అదేం లేదండి. 16-14 14-15 అని డాషే. వీడికి మొత్తం బిల్లు కూడా డాషే, వేసే యూరియా కూడా డాషే. అది డాష్, ఇది డాష్. ఇంట్లో వీడు భార్య డాష్ కొట్టుకోవడమే పని. ఇక్కడ భాషను బట్టే సంస్కృతి ఉంటుంది, సంస్కృతి బట్టే సంసారాలు ఉంటాయి, దాన్ని బట్టే మనశ్శాంతి ఉంటుంది. మనం ఏం పంటలు పండిస్తున్నాం, ఏం చేస్తున్నాం. ఇక్కడ అవసరమైనటువంటి ధాన్యాన్ని, అన్నాన్ని పండించకుండా పోనీ ఇక్కడ ఏమైనా తింటున్నారండి రకరకాల రాగులు, సజ్జలు, కొర్రలు, ఏం అవే పండించండి, దానికే ఉంది. ఏవి తింటే అవే పండించుకోవచ్చు కదా. ఇక్కడ పండేవి పండించకుండా ఎక్కడో విదేశాలకు పంపడం కోసం పంటలు పండిస్తుంటే ఇక్కడ పొలాలు ఏమయ్యాయో మీకే తెలిసి. ఎక్కువ నాకు వ్యవసాయ పరిజ్ఞానం తక్కువ, నేను పుస్తకాల్లో చదువుకున్నది అప్పుడప్పుడు చూసింది. ఇంకా నాకు అందుకే నాకు ఆ